హాయ్ వివర్స్, మనం వచ్చేసి 5వ తరగతి ప్రపంచాన్ని చుట్టినటువంటి యాత్రికులు సాంఘిక శాస్త్రము మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ సరైనటువంటి జవాబుని ఎన్నుకుని రాయండి. పల్లవుల కాలంలో కాంచీపురానికి వచ్చినటువంటి యాత్రికుడు ఎవరు? హుయాన్ సాంగ్ అనేటువంటి వ్యక్తి కాంచీపురానికి వచ్చాడు. వెన్నీస్ నగర యాత్రికుడు ఎవరు అంటే మార్కో పోలో. పాండ్యులు రాజ్యం వెళ్ళినటువంటి కాలంలో తమిళనాడు వచ్చినటువంటి వారు మెగాస్తనీస్ అనమాట. కానీ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది మెగాస్తనీస్, కానీ ఏంటంటే ఇబన్ బటూటా, టాలమీ వీరు కూడా వచ్చేసి వేరువేరు కాలాల్లో తమిళనాడుకు వచ్చినారని తెలియజేస్తూ ఉన్నారనమాట. ఖాళీలను పూరించండి. మనము ఒక చోటు నుండి మరో చోటికి వెళ్ళడాన్ని ఏమంటాము? ప్రయాణము అని అంటాము. హుయాన్ సాంగ్ రాసినటువంటి పయన గ్రంథం వచ్చేసి సియూకి అని పేరుతో పిలువబడుతుంది. వాస్కో డ గామా ఇండియాకు వచ్చినప్పుడు కేరళ కాలికట్ అనేటువంటి చోటుకి వచ్చి దిగాడు. మెగాస్తనీస్ రాసినటువంటి గ్రంథం పేరు ఇండికా. భారతదేశంలో చాలా పురాతనమైనటువంటి విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయం. తర్వాత జతపరచండి. మొట్టమొదటిది వచ్చేసి మెగాస్తనీస్ వచ్చేసి ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రాశారు. తర్వాత వచ్చేసి హుయాన్ సాంగ్ అనేటువంటి సియూకి అనేటువంటి గ్రంథాన్ని రాశారు. తర్వాత వచ్చేసి మార్కో పోలో వచ్చేసి మెలియన్ 2 అనేటువంటి గ్రంథాన్ని, తర్వాత వచ్చేసి అమెరికా వెస్సుకి అమెరికాని కనుక్కోవడం జరిగింది. మెగల్లన్ దేశ పటాన్ని మొదటిసారిగా ఉపయోగించారు ఆయన. తర్వాత వాస్కో డ గామా వచ్చేసి పోర్చుగీస్ యొక్క నావికుడు. తర్వాత 1 లేదా 2 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ప్రయాణము అంటే ఏమిటి? ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళడం లేదా ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని సాగించేటువంటి గమనమును ప్రయాణము అని అంటారు. భారతదేశానికి వాస్కో డ గామా ఏ మార్గంలో వచ్చాడు? వాస్కో డ గామా ఐరోపా ఖండానికి చెందినటువంటి పోర్చుగీస్ నావికుడు. ఇతడు పార్థిలోమియా డయస్కు సముద్ర మార్గానికి ఓడను నిర్మించేటువంటి పనిని పర్యవేక్షించాడు. ఇతడు తన ప్రయాణాన్ని పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి లిస్టన్ రేవు పట్టణములో ప్రారంభించి ఆఫ్రికా యొక్క పడమటి సముద్ర తీరంలో ఉన్నటువంటి మంచి నమ్మకం తీరము చేరారు. భారతదేశ వ్యాపారి సమయంలో వాస్కో డ గామా హిందూ మహాసముద్రాన్ని దాటి భారతదేశంలో పశ్చిమ తీరంలో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలికట్ అనేటువంటి చోటుకి క్రీస్తుశకము 1498వ సంవత్సరంలో మే 20వ తేదీన చేరుకున్నాడు. ఇతను ఐరోపాకు ఇండియాకు మధ్య సముద్ర తీరాన్ని కనుగొన్నటువంటి మొదటి వ్యక్తి. ఇతని ప్రయాణమే భారతదేశంలో మొట్టమొదట సముద్ర మార్గం ద్వారా ప్రయాణం చేయడానికి ఐరోపా వలన వాద్యాల ఆధిపత్యము ఏర్పడడానికి ఆధారమైంది. వాణిజ్యాల ఆధిపత్యం ఏర్పడడానికి ఇదైంది. ఇతను భారతదేశానికి మరలా 2 సార్లు ప్రయాణం చేశాడనమాట. మెగాస్తనీస్ అనేటువంటి గ్రంథములో గుర్తించినటువంటి అంశాలు ఏమిటి? మెగాస్తనీస్ ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథములో పలు విషయాలు రాశారనమాట. తన గ్రంథంలో హిమాలయాల గూర్చి, శ్రీలంక ద్వీపపు ప్రకృతి అందాలను గూర్చి వర్ణించాడు. తర్వాతే యాత్రికులకు వచ్చేసి ఉపయోగపడే ఆధారాలను కూడా ఇండికాలో తెలుపుతుందన్నమాట. తుఫాను అగ్రము అనగానేమి, ఆ పేరు ఎందువల్ల ఏర్పడింది? క్రీస్తుశకము 1487వ సంవత్సరంలో 3 ఓడలలో భారతదేశానికి సముద్ర మార్గము కనిపెట్టేటువంటి ఉద్దేశంతో పార్థలోమియా డయస్ అనే తన ప్రయాణాన్ని ప్రారంభించి దక్షిణాఫ్రికా తీరాన్ని చేరాడు. అప్పుడు ఏర్పడినటువంటి పెను తుఫాను తాకిడికి ఓడ ప్రయాణం చేయడానికి వీలు కాలేదు. కాబట్టి ఆఫ్రికా దక్షిణ తీర అగ్రాన్ని తుఫాను అగ్రము అని పిలిచాడనమాట. దాని తర్వాత ప్రయాణం కొనసాగించడానికి వీలు కాక తన దేశానికి తిరిగి వెళ్ళాడు. ఇతడు ఆఫ్రికా దక్షిణ తీరాన్ని చూసినటువంటి మొదటి ఐరోపా నావికుడు. 2వ జాన్ ప్రభువు తుఫాన్ తీరానికి మంచి నమ్మకపు అగ్రము, గుడ్ హౌస్ అగ్రం అని పేరు పెట్టారనమాట. ఈ విధముగా అగ్రం అనేటువంటి పేరు వచ్చింది.